శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశిజులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2020వ సంవత్సరం నవంబర్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక సింహరాశి రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి చతుర్థ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి అనేకమైనటువంటి వ్యవహారాలలో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఫలితం కనిపిస్తూ ఉంది. ధైర్యంగా అడుగులు అనేటటువంటివి ముందుకు పడుతూ ఉంటాయి. ఎక్కడా కూడా ప్రతికూలతలు అనేటటువంటివి కనపడవు. అన్ని రకాలైనటువంటి ఆటంకాలు కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి కలగటానికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా ఆత్మవిశ్వాసంతో వేసేటటువంటి అడుగుల వలన విజయం అనేటటువంటిది తొందరగా ఆవరించడానికి అవకాశం ఉంది. ఈ రాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మిత్రుల యొక్క సహాయ సహకారాలు అండదండలు ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి పురోగతి కూడా లభిస్తూ ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి రవి మరియు కేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటి వరకు ఎంత కష్టపడినప్పటికీ కష్టానికి తగినటువంటి విధంగా ఫలితాన్ని పొందలేక అనేక రకాలుగా బాధపడినటువంటి సింహరాశి వారికి ఈ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితం కాబోతూ ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటిదాకా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సింహరాశి వారికి ఆ సమయం పోయింది. మంచి సమయం అనేటటువంటిది ఆసన్నమైనది. అంటే ఇక ఎటువంటి రేసుకైనా సరే రెడీ అని చెప్పేటటువంటి విధంగా సన్నద్ధంగా ఉన్నారు ఈ సింహరాశి వారు. సింహరాశికి ఈ మాసం ద్వితీయ పక్షంలో ఎటువంటి కష్టమైనటువంటి పనైనా సరే చక్కటి యుక్తితోటి నేర్పుతోటి మంచి ఆలోచనలతోటి పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. చాకచక్యంతో చేసేటటువంటి పనులలో చక్కటి అద్భుతమైనటువంటి ఫలితం అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఆలోచనలకు మరింతగా పదును పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు అని భావిస్తారు. వాటి గురించి మరలా ఇంకొకసారి ఆలోచించి ఇంకోసారి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం కూడా వస్తుంది. మీకు ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి ఒక ఆనందకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకించారో మరలా వాళ్లే మీ దగ్గరకు వచ్చి మీ ప్రతిభను గుర్తించి మీకు దాసోహం అయ్యేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటు స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కానీ గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ చేపట్టేటటువంటి వారికి ఈ మాసం ద్వితీయ పక్షం అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశికి అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది. కుజుడు వక్ర త్యాగం కూడా అయినది. భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఊహించినటువంటి విధంగా అద్భుతమైనటువంటి ధనయోగము, ఆకస్మికమైనటువంటి ధనయోగం అనేటటువంటిది కలుగుతూ ఉన్నది. అంటే అనేక రకాలుగా అనేక రూపాల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా చక్కగా అద్భుతంగా ఆనందంగా ఉండేటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా కనుక తీసుకుంటే దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకు ఒత్తిడి అంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజ వీక్షణం శుక్రుడి మీద పడుతున్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని కొంచెం తట్టుకొని నిలబడాలి. అయితే చాలా కాలం నుంచి చిన్నవిగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కొద్దిగా ఎక్కువయ్యి పెరిగే ప్రమాదం ఉంది. కనుక వైద్య సేవలు కూడా స్వల్పంగా అవసరం అవుతాయి. కనుక ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం చేసేటటువంటి వారికి ఊహించినటువంటి విధంగా వ్యాపారాలు చక్కటి లాభాన్ని కలుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు మీరు చేసేటటువంటి దాంట్లో కొత్తగా అదనపు బాధ్యతలు కూడా మీకు అప్పగించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎవరైతే ఈ మాసంలో
వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి ప్రయత్నాలు కొంచెం ఆటంకం కలిగి అలా స్తబ్దంగా ఆగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. మరి సింహరాశి వారు ఏ రోజుల్లో ఏ పనులు చేయాలి, ఏ రోజుల్లో ఏ పనులు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ, 17వ తేదీ, 18 ఈ 3 రోజుల్లో మీరు చేసేటటువంటి పనులు అత్యంత అనుకూలంగాను యోగదాయకంగాను ఉండవు. ఈ 3 రోజుల్లో చేసేటటువంటి పనులలో మానసికమైనటువంటి అశాంతి పెరిగే అవకాశం ఉంది. కొంచెం ఒత్తిడి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. 19, 20, 21 ఈ 3 రోజుల్లో మీరు చేసేటటువంటి పనులు చాలా అద్భుతాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించేట విధంగా ఫలితాలు ఉంటాయి. 21వ తేదీ సాయంత్రం నుంచి 22, 23వ తేదీ వరకు కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించవలసినటువంటి సమయం. 23వ తేదీ, 24, 20వ తేదీలలో, 25వ తేదీల్లో రుణ అంటే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండటము, ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.